శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, రేపు అతిపెద్ద అమావాస్య, మాఘ అమావాస్య, అలాగే ఆదివారం. ఎంతో విశేషమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే అమావాస్య నాడు పితృదేవతల ఆశీస్సులు మనకు లభిస్తాయి. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. పూర్వకాలంలో రుచి ప్రజాపతి మాయామోహం నుండి విడివడి నిర్భయుడై ఎక్కువ జపతపాలను చేస్తూ కర్మలను గావిస్తూ తక్కువగా నిద్రిస్తూ నిరహంకార భావనతో గొప్ప నియమబద్ధమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని ఈ భూమిపైనే గడుపుతూ ఉండేవాడు. క్రమంగా అగ్నిహోత్రాన్ని గృహస్థాశ్రమాన్ని పరిత్యజించి ఒకపూటే భోజనం చేస్తూ ఒంటరిగా తిరుగుతూ ఉండగా ఒకనాడు ఆయనకు పితృదేవతలు దర్శనమిచ్చి రుచి ప్రజాపతిని ఇలా అడుగుతారు. బశ్చా, నీవింకా వివాహం ఎందుకు చేసుకోలేదు నాయనా? అది ఉన్నతమైనటువంటి గృహస్థాశ్రమానికి ద్వారమని, అది స్వర్గ మోక్ష ప్రాప్తికి మార్గమని నీకు తెలియదా? గృహస్థు మాత్రమే అందరికీ పనికొస్తాడు. సమస్త దేవతలను, పితరులను, ఋషులను, అతిథులను, యాచకులను భోజనం ద్వారా, పూజా దానాదుల ద్వారా సంతృప్తిపరచి ఉత్తమ లోకాలను చేరుకోగలడు. దేవతలను స్వాహా మంత్రాలతోనూ, పితరులను స్వదా మంత్రాలతోనూ, అతిథులను భృత్యాదులను అన్నదానంతోనూ ఆనందింపచేయగలడు. అలా చేయకపోవడం వలన నీ పితృదేవ రుణాలు తీరకుండా మిగిలిపోయి ఉంటాయి. అలాగే మనుషులకు, ఋషులకు, అన్య జీవాలకు కూడా నువ్వు రుణపడిపోతావు. పుత్రోత్పత్తి, దేవపూజ, పితృతర్పణాలు, చివరి దశలో సన్యాసగ్రహణం స్వర్గానికి సోపానాలు. మొదటి మెట్టును కూడా చేరుకోనటువంటి బతుకులు ఎందుకు చెప్పు? పుత్రా, ఈ అన్యాయం వలన నీకు కలిగేవి కష్టాలు మాత్రమే. నీవు మరణించిన తరువాత తప్పకుండా నరకానికే వెళ్తావు. మరు జన్మలో కూడా క్లేశాలే ఎక్కువగా అనుభవమవుతాయి. అప్పుడు ఆ మాటలు విన్నటువంటి రుచి వినయంతో ఈ విధంగా బదులిస్తాడు. ఓ మహానుభావులారా, మానవ జీవితంలో దేనినైనా పరిగ్రహించడం అత్యంత దుఃఖానుభవాన్ని, పాప సంగ్రహాన్ని, అనంతకాలం దాకా అధోగతిని కలుగజేస్తుందని, అందుచేత దేనిని గ్రహించని వాడే ధన్యుడని విని ఉన్నాను. అందుచేతనే అనర్థాలకు మొదటి మెట్టైనటువంటి స్త్రీని పరిగ్రహించడానికి నాకు అంత ఆశ లేదు. క్షణంలోనే అన్ని పుణ్యాలను నాశనం చేసేటటువంటి శక్తి ఆశకు ఉంటుంది. అందుకే నేనేది ఆశించలేదు. విద్య ద్వారా, సజ్ఞానోపార్జన రూపి అయినటువంటి జలం ద్వారా తన ఆత్మను నిర్మలం చేసుకోగలిగేవాడు నా దృష్టిలో ధన్యుడు, ముక్తుడు. విద్వాంసులెంతోమంది అనేక విధాలుగా సాంసారిక కర్మలనేటటువంటి రూపాన్ని ధరించి మనిషిని పంకిలంలో కూరుకుపోయే విధంగా చేసేటటువంటి ఆ కుటుంబ జీవనాన్ని ఎంతగానో వర్ణించారు. ఇంద్రియాలకు దాసోహమైపోయేటటువంటి మనిషి స్త్రీ వెంట వివాహం వైపు పరుగులు పెడతాడని బోధించారు. నేను జితేంద్రియ పురుషుడనై తత్వజ్ఞానం అనేటటువంటి తేట నీటితో నా ఆత్మ ప్రక్షాళనాన్ని చేసుకుంటున్నాను అని పలుకుతాడు. ఆ మాటలకు పితృదేవతలు, నాయనా, నీవు పలుకుతున్నటువంటి ప్రక్షాళన కార్యక్రమం అందరికీ ఆచరణీయం కాదు, సార్వజనీనమూ కాదు, లోక కళ్యాణకారకమూ కాదు. మనిషికి కొన్ని ధర్మాలుంటాయి. పూర్వజన్మల నుండి తెచ్చుకున్నవి ప్రారబ్ధ కర్మఫలాలు ఉంటాయి. వాటిని బట్టి జన్మబంధాలు ఏర్పడతాయి. అయితే ధర్మం కోసం చేసే పనికి బంధనాలు అంటవు. గృహస్థ ధర్మం అటువంటిదే నాయనా. ప్రారబ్ధ పాపపుణ్యాలు దుఃఖ సుఖభోగాలతో పోతాయి. నీవు చెప్పినటువంటి విద్వజ్జన ప్రవచిత ఆత్మ ప్రక్షాళనం ఆ సుఖదుఖ అనుభవముల ద్వారా జరిగిపోతూ ఉంటుంది. దానివలన కర్మబంధాల నుండి రక్షణ కూడా చేయబడుతుంది. నీ వివేకంతో సంసారంలో ఉండి కూడా ఆత్మను రక్షించుకోగలవు అని అంటారు పితరులు. హే పితృదేవతలారా, కర్మ మార్గం ద్వారా అవిద్య, మాయ బలపడతాయని వేదాలలోనే చెప్పబడింది కదా. మీరంతా నన్ను ఆ మార్గంలోకే పొమ్మని బలవంత పెడుతున్నారు అని అంటాడు రుచి. నాయనా, కర్మ ద్వారా అవిద్య పెరుగుతుందనే మాటలు అసత్యం కావు. కానీ విద్యావంతుడవడం కూడా ఒక కర్మే కదా. మాయను, అవిద్యను విచ్ఛిన్నం చేసేటటువంటి విద్య కూడా సంసారంలో భాగమే కదా. సజ్జనులెప్పుడు శాస్త్ర ప్రతిపాదముతములైనటువంటి విహిత కర్మలను ఉల్లంఘించరు. వారికి వాటి ద్వారానే మోక్షం ప్రాప్తిస్తుంది. ఎవరి కర్మను వారే చెయ్యాలి. అలా చెయ్యని వారు అధోగతి పాలవుతారు.
అపరిగ్రాహం ఆత్మ ప్రక్షాళన హేతువే కానీ అదే అపరిగ్రాహం కర్మల విషయంలో అపరిగ్రాహ్యం. అయినా ఒక స్త్రీని పరిగ్రహించి ఆమెను ఉద్ధరించి నీవు ఉద్ధరింపబడుతున్నావు కదా. వంశాన్ని అభివృద్ధిపరచి యజ్ఞ యాగాదులను చేసి దాన ధర్మాలను నిర్వర్తించిన వాడే నిజమైనటువంటి మనిషి. నిజమైనటువంటి తోడు నీడ స్త్రీయే. నీవు వివాహం చేసుకోక వంశాభివృద్ధిని అరికట్టి పాపంలో కాలిపోతున్నావు. అవిద్య విషంతో సమానమని విద్వజ్జనులు నీకు చెప్పారు కదా. కానీ ఆ విషం కూడా మానవునికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది కదా. అది ప్రాణరక్షణ కూడా చేస్తుంది. కాబట్టి కర్మల వలన అవిద్య మాయ ఏర్పడిన వాటిని పటాపంచలు చేసేటటువంటి కర్మలు ఉన్నాయి. వాటినే నువ్వు కూడా చెయ్యి. కాబట్టి పెళ్లి చేసుకో, గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టు అంటూ బోధపరిచారు పితృదేవులు. ఇక ఆ మాటలకు కాస్త మెత్తబడినటువంటి రుచి, పితరులారా మీ మాటను నేను జవదాటలేను. కానీ నేను ఇప్పుడు వృద్ధుడనైపోయాను కదా. నాకిప్పుడు పిల్లనెవరిస్తారు? అయినా నేను అకించనుడిని, నాదంటూ ఏమీ లేనివాడిని. ఇట్టి పరిస్థితిలో కాపురం పెట్టడం అనేది అత్యంత కష్టసాధ్యం అని అంటాడు. అప్పుడు పితరులు, నాయనా నీవేం చేస్తావో ఎలా చేస్తావో కానీ గృహస్థువు కాకపోతే నీ పితరులమైనటువంటి మేమంతా పతనమైపోతాము, నీవు అధోగతి పాలవుతావంటూ ప్రజాపతి రుచి యొక్క పితరులందరూ పెనుగాలికి ఆరిపోయినటువంటి దీపాల వలె ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత కనిపించకుండా పోతారు. ఏదో వినయం కొద్దీ తాను అకించనుడని తనకెవరు పిల్లను ఇవ్వరని అన్నాడే కానీ ఈ రుచి ఒక ప్రజాపతి. రుచి అప్పటికింకా ప్రజాపతి కాడు, కేవలం ఒక విప్రోత్తముడు మాత్రమే, బ్రహ్మ సంభవుడు, బ్రహ్మర్షి. అందుచేత ఆ మహాత్ముడు స్త్రీ కోసం కాకపోయినా కర్తవ్యోపదేశం కోసమైనా వనంలోకి వెళ్ళి ఒకే చోట కదలకుండా కూర్చొని బ్రహ్మను ఉద్దేశించి 100 దివ్య సంవత్సరాల పాటు కఠినమైనటువంటి తపస్సును ఆచరించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై, విప్రోత్తమా ఏమిటి నీ కోరిక అని అడిగాడు. సంపూర్ణ విశ్వానికే గతిని ప్రసాదించేటటువంటి బ్రహ్మదేవుడికి తన గతిని వివరించి తన పితరుల యొక్క అభిలాషను వినిపించాడు రుచి. ఓయి విప్రోత్తమా, నీవు ప్రజాపతివి కాగలవు. నీ ద్వారా ప్రజలు సృష్టింపబడవలసి ఉంది. ప్రజోత్పత్తిని గావించి నీ పితరులకు శ్రాద్ధ పిండదానాదులను చేసి వారి అభిలాషను తీరుస్తావు. కాబట్టి నీ పితరులు చెప్పినటువంటి స్త్రీ పరిగ్రహణం మిక్కిలి ఉచితమైనది. కాబట్టి ఈ విషయాన్ని ధ్యానమందుంచుకొని నీవు వారిని పూజించు. వారే నీకు సర్వకామనలను నెరవేర్చగలరు. కాబట్టి వారికి సాధ్యమనేది ఏది ఉండదు అని తెలుసుకో. సమ్యక పూజకు సంతుష్టులైనటువంటి పితరులు స్త్రీ పుత్రులనేటటువంటి భావనే లేదు. ఏమైనా కానీ వారు తప్పకుండా ప్రసాదించగలిగినటువంటి సమర్థులు అని చెప్పి బ్రహ్మదేవుడు అంతర్ధానం చెందుతాడు. అప్పుడు మహర్షి అయినటువంటి రుచి నదీ తటంపై ఒక ఏకాంతమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ ముందుగా తన పితరులకు తర్పణాలిచ్చి వారిని సంతృప్తిపరుస్తాడు. తర్వాత ఏకాగ్రచిత్తుడై భక్తిపూర్వకంగా వారిని స్తుతిస్తూ ఆరాధిస్తాడు. రుచి చేసినటువంటి ఆ స్తోత్ర భావంలో పితృదేవతల మహత్యాన్ని తెలిపేటటువంటి విశేషాలు చాలానే ఉంటాయి. వీరు ఆకాశంపై ఆధిపత్యాన్ని వహిస్తారు. శ్రాద్ధ సమయంలో దేవతలు కూడా స్వదామంత్రాల ద్వారా వీరిని ప్రసన్నం చేసుకుంటారు. స్వర్గంతో సహా అన్ని లోకాల్లోనూ ఉండేటటువంటి మహర్షులు మానసిక శ్రాద్ధాల ద్వారా వీరిని తృప్తిపరుస్తారు. వారి భుక్తిముక్తి కామనలను పితృదేవతలు తీర్చగలరు. స్వర్గంలోని సిద్ధులు వివిధ ఉపహారాల ద్వారా పితృదేవతలను సంతృప్తిపరుస్తారు. అలాగే గుహ్యకాదులు కూడా పృథ్వీపై శ్రాద్ధాలను శాస్త్రోక్తంగా పెట్టేవారికి వీరు ఉత్తమమైనటువంటి గతులను కల్పించగలరు. ఈ కర్మను చేయించేటటువంటి బ్రాహ్మణులను వీరే ప్రాజపత్య లోకానికి పంపిస్తారు. తపస్సు చేసుకుంటూ సంయతాహారులై వనంలో నివసించేటటువంటి మహామునులు కూడా వనంలో దొరికేటటువంటి పదార్థాలతో శ్రాద్ధ కర్మలను చేసి వీరిని ప్రసన్నులను చేసుకుంటారు. నైష్టిక బ్రహ్మచారులు, ధర్మాచారులు, జితేంద్రియులు కూడా వీరిని అపర కర్మల ద్వారా పూజించి ధన్యులవుతారు. పృథ్వీపై ఉన్నటువంటి 4 వర్ణాల వారు వీరికి శ్రాద్ధాలను పెట్టి ఉత్తమమైనటువంటి గతులను అందుకోగలుగుతున్నారు. పాతాళంలో ఉండేటటువంటి రాక్షసులు సైతం వారి అహంకారాలను సైతం పక్కకు పెట్టి వినయంగా భక్తితో పితరులకు పిండ ప్రదానం చేస్తారు. అదేవిధంగా ఇతర లోకాలలో ఉండేటటువంటి నాగాది జాతుల వారు సైతం అదే విధంగా చేస్తారు. పైగా దేవతలు అంతే. పరార్థం కోసం అనగా ఇతరులకు ఉపయోగపడడం కోసం
పితృయోనిలో ఉండి కూడా అమృత రూపులై విమానాల్లో ప్రయాణిస్తూ నిర్మలమైనటువంటి మనస్సుతో కష్టాల పాలైనటువంటి యోగులకు వాటి నుండి వారు కోరుకుంటే జీవితం నుండి కూడా ముక్తిని ప్రసాదిస్తూ ఉంటారు పితృదేవతలు. దేవతాకారాలను ధరించి స్వర్గంలో నివసిస్తూ స్వదా భోజులై వారి పుణ్యఫలాన్ని ఒక వంక అనుభవిస్తూనే మర్త్యాది లోకాల్లో తమను పూజించే వారికి ఈ పితృదేవతలు సిద్ధిని కలిగిస్తూ ఉంటారు. ఏ కోరిక లేని వారికి కైవల్యాన్ని ప్రసాదించేటటువంటి సామర్థ్యం కూడా వారికి ఉంటుంది. ఆ విధంగా రుచి ద్వారా స్తుతింపబడినటువంటి తేజస్సు స్వరూపులైనటువంటి ఆ యొక్క పితృగణం వారందరూ దశ దిశలా వెలుగులు పంచుతూ చక్కగా ప్రకాశంతో భాసిస్తూ అతనికి ప్రత్యక్షమవుతారు. అతను వారిలో ప్రతి ఒక్కరిని మంత్రసహితంగా గంధాక్షదాదులతో పూజిస్తాడు. ఇక పితరులు మిక్కిలి ప్రసన్నులై ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతారు. అప్పుడు రుచి తనను బ్రహ్మదేవుడు ప్రజాపతివి కమ్మని ఆదేశించాడని వారికి విన్నవించి దానికి కావలసినటువంటి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తగినటువంటి శ్రేష్ఠురాలైనటువంటి దివ్య పత్నిని ప్రసాదించమని వేడుకుంటాడు. అప్పుడు పితృదేవతలు రుచితో ఇలా చెబుతారు. ఓ మునిసత్తమా, నాయన, ఈ క్షణంలోనే ఇక్కడే నీవు కోరుకున్నటువంటి పత్ని నీకు లభిస్తుంది. నీకామె ద్వారా పరమ పరాక్రమశాలి, మహాత్ముడు, బుద్ధిమంతుడు, ఈ మన్వంతరానికి 3 లోకాలకు అధిపతి కాగలిగినటువంటి రౌచ్యుడనేటటువంటి కొడుకు పుడతాడు. అతను బహుపుత్రవంతుడవుతాడు. నీవు ప్రజాపతివై 4 వర్ణాల ప్రజలను సృష్టించి చివరిలో ధర్మతత్వజ్ఞానాన్ని పొంది సిద్ధి పొందుతావు. ఇక నీ స్తోత్రం మమ్మలను ఎంతో సంతోషపెట్టింది. కాబట్టి మేము ఇకపై ఈ స్తోత్రం ద్వారా భక్తి శ్రద్ధలతో మమ్మల్ని ప్రార్థించిన వారి పట్ల ప్రసన్నులమై వారికి ఉత్తమ భోగాలను, ఆత్మ విషయక ఉత్తమ జ్ఞానాన్ని, ఆయురారోగ్యాలను, పుత్ర పౌత్రాదులను ప్రదానం చేస్తాం. శ్రాద్ధకర్మలో బ్రాహ్మణులు భోజనం చేస్తున్నప్పుడు వారికి ఎదురుగా చేతులు జోడించి నిలబడి ఈ స్తోత్రాన్ని ఎవరైతే ప్రీతిపూర్వకంగా చదువుతారో అక్కడికి మేము వచ్చేసి శ్రాద్ధ ఫలితాన్ని అక్షయం చేస్తాం. ఏ శ్రాద్ధకర్మలోనైతే ఈ స్తోత్రం చదవబడుతుందో అక్కడ మేము 12 సంవత్సరాలకు సరిపడే విధంగా తృప్తి పొందుతాం. హేమంత్ ఋతువులో ఈ స్తవనం చేయువాడికి మా అనుగ్రహం 12 ఏళ్ల వరకు, శిశిరంలో అయితే 24, వసంత గ్రీష్మ ఋతువులో అయితే 16 సంవత్సరాల దాకా ఆ వ్యక్తి పైన ప్రసరిస్తూ ఉంటుంది. వర్షాకాలంలో శ్రాద్ధ సమయంలో చదివేటటువంటి ఈ స్తుతి మా అందరికీ అక్షయమైనటువంటి తృప్తినిస్తుంది. అంటే మా అనుగ్రహం కూడా ఆ వ్యక్తిపై అక్షయంగా ఉంటుంది. ఇక శరత్కాలంలో శ్రాద్ధ సమయంలో ఈ స్తోత్ర పఠనాన్ని కావిస్తే మేము 15 ఏళ్ల పాటు తృప్తి పొందుతాం. నాయనా రుచి, నీ యొక్క సంపూర్ణమైనటువంటి స్తోత్రం ఒక చోట రాయబడి ఏ గృహంలో అయితే భద్రంగా ఉంచబడుతుందో ఆ ఇంటికి శ్రాద్ధకర్మ జరిగే వేళ మేమంతా స్వయంగా విచ్చేసి ఆ యజమానిని అనుగ్రహిస్తాం. కాబట్టి ఓ మహాభాగా, మాకు శ్రాద్ధం పెట్టేవారు బ్రాహ్మణ భోజన సమయంలో నీ యొక్క ప్రవచితమైనటువంటి స్థుతిని తప్పకుండా వినిపించాలి అని చెప్పి పితరులు అంతర్ధానం చెందుతారు. ఆ విధంగా అన్ని శుభలక్షణాలు కలిగినటువంటి ఒక కన్య పితృదేవతలు అంతర్ధానం చెందిన వెంటనే రుచి ప్రజాపతి వెనుక నిలబడి రుచికి నమస్కరిస్తుంది. నమస్కరించిన తరువాత ఇలా అంటుంది. హే తపస్వి శ్రేష్ఠ, నేనొక అచ్చరను, వరుణపుత్రుడు, మహాత్ముడైనటువంటి పుష్కరిణి ద్వారా నాకి అతిశయమైనటువంటి సుందరి అయినటువంటి కూతురు జన్మించింది. నీకు భార్యగా ఈ మానిని అనే పేరు కలిగినటువంటి సౌందర్య రాశిని దేవతలు నిశ్చయించారు. మీరు ఈమెను పరిగ్రహించండి. మీ దంపతులకు మనువే పుత్రుడిగా పుడతాడు అని చెబుతుంది. అలాగే అని సమ్మతించి ఆ నదీ తీరానికే మహామునులందరినీ పిలిపించి వారి సమక్షంలో శాస్త్రోక్తంగా రుచి ఒక ఇంటివాడవుతాడు. వారి పుత్రుడే 13వ మనువైనటువంటి రౌచ్యుడు అని చెప్పి మార్కండేయముని క్రౌంచునికి అతిథి సత్కారాన్ని గావించి ఈ యొక్క కథను వినిపించి వీడ్కోలు చెప్తాడు. ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో, వినిపిస్తారో వారికి ఉండేటటువంటి పితృదోషాలన్నీ తొలగిపోతాయి. ఈ కథను అమావాస్య నాడు విన్నవారికి పితృదేవతల ఆశీస్సులతో పాటు వారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా దక్కుతుంది అంటూ క్రౌంచునికి అతిథి సత్కారాన్ని చేసిన తర్వాత మార్కండేయముని చెప్పినటువంటి మాటలివి. ఇప్పుడు మరొక కథ గురించి తెలుసుకుందాం. ఇది నారదుని పూర్వజన్మ వృత్తాంతం. పూర్వకాలంలో విరాధ అనే నగరాన్ని వీరవాహనుడనేటటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన గొప్ప దానశీలి, ధర్మాత్ముడు, సత్యవాది. ఒకనాడు ఆయన వేటకై వనానికి వెళ్ళి అక్కడకు దగ్గరలో ఉన్నటువంటి వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమ మండపంలో ఆయన దర్శనం చేసుకొని
ఏవో 4 మంచి మాటలు విందామని అక్కడకు వెళతాడు. ఆ విధంగా మునులచే, జ్ఞానులచే పరివేష్టింపబడి ఉన్నటువంటి ఆ మహర్షిని గాంచి పులకితమైనటువంటి శరీరుడై ఆయనకు పాదాభివందనం చేసి ఆయన సన్నిధిలో కూర్చుని ఇలా అర్థిస్తాడు. మునీంద్ర, నేను యథాశక్తి ప్రయత్నపూర్వకంగా ఎన్నో ధార్మికమైనటువంటి కృత్యాలు చేశాను. అయినా నాకింకా నారకీయమైనటువంటి భయమే తగ్గలేదు. యమధర్మరాజు ఎటువంటి తీర్పు చెబుతాడోనని నాకు ఆందోళనగా ఉంది. యమధర్మరాజు నరకాన్ని చూడకుండా కానీ, మరొక విధంగా నరకబాధలు లేకుండా కానీ నా మరణానంత జీవనం గడిపేటటువంటి అవకాశం నాకుందా అని అడుగుతాడు. అందుకు ఆ మునివర్యులు, మహారాజా, మనది శాస్త్ర సంపన్నమైనటువంటి జాతి. శాస్త్రవేత్తలు ఎన్నో ప్రకారాల ధర్మాలను వర్ణిస్తూనే ఉన్నారు. కానీ కర్మమార్గ విమోహితులమైనటువంటి జనులు వాటిని పెద్దగా పట్టించుకోరు. దానం, తీర్థం, తపస్సు, యజ్ఞం, సన్యాసం, పితృక్రియాది ధర్మాలలో వృషోత్సర్గం చివరి ధర్మంలో భాగంగా గొప్ప మహత్యాన్ని కలిగి ఉంటుంది. పురుషుడు అనేకులైనటువంటి పుత్రులను కనాలి. వారిలో ఒక్కడు గయా తీర్థానికి వెళ్ళి కర్మ చేసినా, అశ్వమేధం చేసినా, నల్ల ఆబోతు లేదంటే ఎద్దును యథావిధిగా వదిలినా అతనికి, అతని తండ్రికి తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి బ్రహ్మహత్య వంటి పాపాలు కూడా నశించిపోతాయి. వృషోత్సర్గాన్ని 11వ రోజున అపరకర్మలో భాగంగా పుత్రులు కానీ ఇతరులు కానీ చేయకపోతే ఆ మృతి చెందినటువంటి వ్యక్తి ఎప్పటికీ కూడా ప్రేతంగానే మిగిలిపోతాడు. ఇక ఎన్ని శ్రాద్ధాలు పెట్టి ఎలాంటి లాభమూ లేదు. ఏదో ఒక విధంగా ఎంత బాధపడైనా సరే ఒక ఆంబోతును నగరంలోనో తీర్థంలోనో అవశ్యం వదలాలి. కాబట్టి దీనిని వృషయజ్ఞమని అంటారు. ప్రేతత్వం నుండి ముక్తిని ప్రాప్తింపచేసేటటువంటి సాధనం మరొకటి లేదు. దీనిని ఎలా చెయ్యాలి అంటే అన్ని శుభలక్షణాలు కలిగి నల్లని కంఠము, గంగడవులు కలిగినటువంటి వృషభాన్ని 2 లేదా ఒక దూడకిచ్చి పెళ్లి చెయ్యాలి. తరువాత మాంగళిక ద్రవ్యాలతో, మంత్రాలతో వాటిని గోచార భూమిలో కానీ మరొక మైదానంలో కానీ ఆవులు ఎక్కువగా తిరిగాడే చోట వదిలేయాలి. ఈ విధంగా కొన్ని మంత్రాలను పఠిస్తూ అగ్నిదేవునికి ఆహుతి ఇవ్వాలి. మృతక సందర్భంలోనే కాకుండా ఇతర కళ్యాణ గడియలలో కూడా వృషోసర్జనం చేయవచ్చు. కార్తీక, మాఘ, వైశాఖ పూర్ణిమలలోనూ, సంక్రాంతి, అలాగే పితృదేవుని క్షయతిథి నాడు చేసేటటువంటి వృషోసర్గం విశేషమైనటువంటి రూపంలో ప్రశస్తంగా భావింపబడుతూ ఉంది. కర్మలు చేసేవారు వృషాన్ని ధర్మస్వరూపంగా భావించి దాని ద్వారా ధర్మాన్ని ఈ విధంగా ప్రార్థించాలి. ధర్మరాజుకు తన పుణ్యకర్మలను విన్నవించమని ధర్మదేవతకు నివేదించిన తర్వాత ఆ దాత ఆ ఎద్దు యొక్క కుడిభుజంపై త్రిశూల చిహ్నాన్ని, ఎడమ ఊరు భాగంపై చక్రాంకిత చిహ్నాన్ని వేయించి గంధ పుష్పాక్షతాలతో దానిని దూడతో సహా కట్లు విప్పి వదిలేయాలి. వశిష్ఠుడు ఇంకా ఈ విధంగా చెబుతాడు, మహారాజా, మీరు కూడా పద్ధతి ప్రకారం ఎద్దును వదలండి. లేకుంటే అన్య సాధనాలన్నీ సంపన్నం చేసినా కూడా సద్గతి కలగకపోవచ్చు. ఒకప్పుడు త్రేతాయుగంలో విదేహ నగరంలో ధర్మవస్తుడనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన తన యొక్క వర్ణానుసారం చేయవలసినటువంటి కర్మలన్నీ కూడా చక్కగా అవసరమైతే కూర్చొని అహర్నిశలు గావిస్తూ ఉండేవాడు. గొప్ప విద్వాంసుడు, విష్ణు భక్తుడు, అత్యంత తేజస్వి, లోబి కాకుండా వచ్చిన దానితోనే సంతృష్టి చెందేవాడు. ఒకమారు ఆయన పితృకార్యానికై కుశల కోసం, పలాశ పత్రాల కోసం వనంలోకి వెళ్ళి అటూ ఇటూ తిరుగుతూ వాటిని సిద్ధం చేసుకోవాలనుకుంటాడు. తర్వాత ఉన్నట్టుండి 4 సుందరులైనటువంటి పురుషులు ఆకాశం నుండి ఊడిపడి ఈ బ్రాహ్మణుని పట్టుకొని ఆకాశ మార్గాన సాగిపోయి ఆ దీనమైనటువంటి వ్యధిత బ్రాహ్మణుని దట్టమైనటువంటి అడవులు, పర్వత దుర్గాలు దాటించి ఒక విశాలమైనటువంటి వనమధ్యంలో ఒక నగరంలో దింపుతారు. ఆ నగరం బ్రహ్మాండమైనటువంటి ముఖద్వారంతోనూ ఎత్తైనటువంటి ప్రాసాదాలతోనూ శోభిల్లుతూ ఉంటుంది. అరుగులు, బజార్లు, వస్తు బాహుల్యము, సర్వాలంకృతలై సంబరంగా తిరుగుతున్నటువంటి స్త్రీ పురుషులు, తూర్యారావాలు, ఇతర వాద్యాల అంటే వీణా నగరాల ధ్వనులు, వీటన్నిటితోనూ గొప్పగా ధనికంగా సుకాలమైనటువంటి నిలయంలా కనపడుతూ ఉన్నటువంటి ఆ నగరిలోనే 2 విభిన్నమైనటువంటి రకాలతో మనుష్యులు అతనికి కనిపిస్తారు. కొందరు ఆకలి బాధతో రోధిస్తూ దీనులై, హీనులై, పురుషార్థరహితులై, చిరిగినటువంటి మాసిన బట్టలు కట్టుకొని ఎందుకు బతుకున్నావురా దేవుడా అన్నట్లుగా, మరికొందరు చక్కగా పుష్టమైనటువంటి శరీరులై, స్వర్ణభూషలాంకృతులై, సుందర వస్త్రాలను ధరించి నవ్వుతూ తుల్లుతూ ఎంత మంచి బతుకిచ్చావు దేవుడా అంటూ ఉంటారు.
వారి రూపురేఖలు అలంకారాలు కూడా దైవత్వం తొణికిసలాడినట్లుగా చూసి అతను ఆశ్చర్యచకితుడవుతాడు. నేనేమైనా కలగంటున్నానా, లేక ఇదేదో మాయాజాలమా, కాకపోతే నా యొక్క చిత్తభ్రమమా అనుకుంటూ ఉంటాడు. ఆలోగా నలుగురు పురుషులు ఆ బ్రాహ్మణుణ్ణి రాజు వద్దకు తీసుకుని వెళతారు. అక్కడ ఒక రాజు దివ్యమైనటువంటి సింహాసనంపై విరాజిల్లుతూ చక్కగా రాజవైభవాన్ని చూసి ఆ బ్రాహ్మణుడికి మతిపోయినంత పనవుతుంది. ఆ రాజుగారి వైపే అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోతాడు. ఛత్రచామరాలు వందీజనమైనటువంటి గుణగానాలు అతనిని అవాక్కుపరుస్తాయి. అంత గొప్ప మహారాజు ఈ బ్రాహ్మణుని చూడగానే గౌరవమైనటువంటి సూచకంగా లేచి నిలబడి అతనిని ఆసనంలో కూర్చోబెడతాడు. అత్యంత ప్రసన్నమైనటువంటి చిత్తంతో ఆ విప్రవరునితో ఇలా అంటాడు. ప్రభో, మీ వంటి ధర్మపరాయణుణ్ణి విష్ణుభక్తుణ్ణి చూసినందుకు నా జన్మ ఈరోజు సఫలమయ్యేలా అయ్యింది, నా వంశం పవిత్రమైంది అంటూ ప్రణమిల్లి మరిన్ని మంచి మాటలతో చేతల ద్వారా అతన్ని సంతుష్టిని చేసి రాజుగారు వారి పరివారంతో, ఓ దూతలారా, ఈ బ్రాహ్మణ దేవుణ్ణి ఆయన మీరు ఎక్కడైతే దర్శించారో అక్కడే చేర్చిరండి అని అంటాడు. అప్పుడు బ్రాహ్మణుడు పూర్తిగా తేరుకొని ఆ రాజుతో ఇలా అంటాడు. మహారాజా, ఇది ఏ దేశం? ఒకే చోట ఉత్తమ, మధ్యమ, అధమ జీవులు ఎందుకు ఇలా కనపడుతున్నారు? మీరు దేవేంద్ర వైభవంతో ఏ పుణ్యవశాన ఇలా రాజిల్లుతున్నారు? నన్ను అసలు ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు? మరలా వెంటనే ఎందుకు పంపించేస్తున్నారు? ఇదంతా ఏదో కలలాగుంది, కానీ కల కాదని మాత్రం తెలుస్తుంది. దయచేసి నా అజ్ఞానాన్ని దూరం చేయండి అని అడుగుతాడు. అప్పుడు ఆ రాజు, ఓ విప్రదేవా, తమ వలె ధర్మాన్ని సక్రమంగా పాలిస్తూ నిత్యము విష్ణుభక్తి పరాయణులై జీవిస్తూ ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండి విషయవాంఛలకు అతీతులుగా జీవిస్తూ మహానుభావులను ఇక్కడకు తీసుకుని వచ్చి పూజించి సత్కరించి చక్కగా కర్తవ్యంగా భావించేటటువంటి భక్తుడను నేను. తీర్థయాత్రాసక్తులై వృషోత్సర్గ మహత్య జ్ఞానాన్ని కలిగిన వారై సత్యవ్రతులై దానవంతులై మెలిగేవారు నాకు పూజ్యులు. దేవతలు కూడా వారికి ప్రణామం చేస్తారు. పరంతపులు, పూజ్యార్హులు మీ దర్శన భాగ్యాన్ని నాతో పాటు నా వారందరికీ కలిగింపజేయడానికి మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. హే భూదేవా, మీరు నా పట్ల ప్రసన్నులై ఈ నా సాహసాన్ని మన్నించి నన్ను క్షమించాలి. నా సంపూర్ణ చరిత్రను తమకు వర్ణించి చెప్పేటటువంటి సామర్థ్యం కానీ అర్హత కానీ నాకు లేవు. ఈ వృత్తాంతాన్ని తమరికి మా మంత్రిగారే విన్నవిస్తారు అంటూ ఆ రాజు మౌనం వహించాడు. అప్పుడు సర్వవేద విధుడు, సకల విద్యాపారంగతుడైనటువంటి మహామంత్రి ఆ రాజుగారి మనసులోని మాటను గ్రహించిన వాడై ఈ విధంగా చెప్తాడు. విప్రోత్తమా, మా మహారాజు గారు పూర్వజన్మలో ద్విజులు దేవతలు ఇష్టపడి నివసించేటటువంటి విరాధ నగరిలో వైశ్యునిగా జన్మించాడు. అప్పట్లో ఆయన పేరు విశ్వంభరుడు. వైశ్వవృత్తితో జీవనాన్ని గడుపుతూ తన పరివారాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. నిత్యము గోవులను సేవించుకుంటూ బ్రాహ్మణులను పూజిస్తూ ఉండేవాడు. సత్పాత్ర దానము, అతిథి సేవ, అగ్నిహోత్ర నిర్వహణ ఆయన నిత్య ధర్మాలై ఉండేవి. ధర్మపత్ని అయినటువంటి సత్యమేధాదేవి సహకారంతో గృహస్థాశ్రమాన్ని సవ్యంగా నిర్వహించేవాడు. స్మార్త కర్మానుష్ఠానం, శ్రౌత కర్మల ద్వారా ఆయన లోకాలను దేవతలను కూడా మానసికంగా గెలుచుకున్నాడు. ఒకప్పుడు ఆయన సోదర సమేతుడై పెద్ద ఎత్తున తీర్థయాత్రను చేసుకుని ఇంటికి మరలి వస్తూ ఉండగా దారిలో ఆయనకు లోమశ మహర్షి దర్శనమవుతాడు. వెంటనే విశ్వాంబరుడు ఆయనకు సాష్టాంగ దండ ప్రమాణం చేసి వినయంగా చేతులు జోడించి నిలబడగా లోమహర్ష మహర్షి కరుణాసాగరుడై ఎక్కడి నుండి రాక అంటూ కుశలమైనటువంటి ప్రశ్నలు వేశాడు. మునివరా, మీ వంటి పెద్దల ద్వారా ఈ శరీరం నశ్వరమని, మృత్యువు మనకు ఎదురుగానే నిలబడి ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే పుణ్య సమూపార్జనకై సమయం మించిపోరాదని ధర్మపరాయణమైనటువంటి నా పత్నితోనూ ఆత్మబంధువులతోనూ కలిసి తీర్థములను విధివత్తుగా దర్శించి ధనాది దానాలతో వీలైనంత మందిని తృప్తిపరిచి యాత్రను ముగించి ఇంటికి మరలి వచ్చాను. యాత్రల ద్వారా పుణ్యఫలం వెంటనే కనిపించింది. మీరు నాకు దర్శనం ఇచ్చారు అని అంటాడు విశ్వాంబరుడు. ఓయి భద్రపురుష, ఈ భరతవర్షం అనే పుణ్యభూమిలో ఎన్నో పావన తీర్థాలున్నాయి. నీవేం చూశావో చెప్పి నన్ను కూడా ఆనందింపచేయి అని అంటాడు. మునీశ్వరా, ఇలా మీతో మాట్లాడగలిగేటటువంటి నా పూర్వజన్మ సుకృతమే అని అనుకుంటున్నాను. ఎక్కడైతే గంగా, యమున, సరస్వతి నామకంతో పరమ పవిత్రమైనటువంటి నదీమ తల్లులు సంగమిస్తూ ఉంటాయో, ఎక్కడ బ్రహ్మ, ఇంద్రుడు దశాశ్వమేధ యజ్ఞాలను గావించారో ఆ ప్రయాగను, తీర్థరాజాన్ని, కరుణానిధానము, దేవేశ్వరుడైనటువంటి పరమేశ్వరుడు ఏ క్షేత్రంలోనైతే ప్రాణుల యొక్క చెవులలో తారక మంత్రాలను ఉపదేశిస్తాడో ఆ మోక్షదాయిని కాశీ క్షేత్రాన్ని, నైమిషారణ్య, శివతీర్థ,
అలాగే అనంతక, అయోధ్య, అగ్ని, వాయు, కుబేర, కుమార తీర్థాలను, సూకార క్షేత్రం, శ్రీకృష్ణుడి జన్మచే పవిత్రమైనటువంటి మధుర, పుష్కర, సత్యతీర్థం, జ్వాల, తినేశ్వర, ఇంద్రతీర్థాలు, పశ్చిమ వాహిని అయినటువంటి సరస్వతి, కురుక్షేత్రాలను దర్శించాను. తరువాత తాప్తి, పయోష్టి, నిర్వింధ్య, మలయ, కృష్ణవేణి, గోదావరి, దండకవన, తామ్రచూడ, ఈ విధంగా ఎన్నో పుణ్యతీర్థాలను దర్శించాను అని చెబుతాడు. మహర్షి పుంగవ, మీరు అన్ని వర్ణముల వారికి గురుదేవులు, విద్యలోనూ వయసులోనూ శ్రేష్ఠులు, కాబట్టి నేను చూసినవి మీతో చెప్పాను అని అంటాడు. అప్పుడు ఆ యొక్క మునివర్యుడు, హే వైశ్యవర్య, వైశ్యుని మాటలు విన్నటువంటి లోమశ మహర్షి, ఓ వైశ్యశిఖామణి, వృషోసర్గం చేయనదే ధర్మార్థ కామాలలో ఏ పురుషార్థము రాణించదని, మంచు బిందువులు కానీ వడగళ్ళు కానీ నేలపై పడి దండగైపోయినట్లుగా వృషోసర్గ సహితం కానటువంటి కర్మలన్నీ వ్యర్థమైపోతాయని, వృషోసర్గం అశ్వమేధ యాగంతో సమానమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుందని, నిజానికి వృషోసర్గం వంటి హితకారి వేరొకటి లేనేలేదని, ఇంద్రదేవుని సాన్నిధ్యాన్ని కూడా అది సంపాదించి పెట్టగలదని చెబుతాడు. వెంటనే పుష్కర తీర్థానికి వెళ్ళి వృషోసర్గ కర్మను సంపన్నం చేసి ఆ తరువాతే ఇంటికి వెళ్ళమని చెప్పి ఆదేశిస్తాడు లోమశ మహర్షి. ఆ విధంగా విపశ్చిత్తు తన రాజుగారికి కథనంతా ఈ విధంగా చెప్పసాగాడు. తర్వాత ఆ వైశ్యోత్తముడు అన్ని యజ్ఞాలను సంపూర్ణం చేసేటటువంటి వరాహస్వామి వెలసినటువంటి పుష్కర క్షేత్రానికి వెళ్ళి అక్కడ సలక్షణంగా వృషోత్సర్గ కర్మ సంపన్నం చేస్తాడు. తర్వాత లోమశ మహర్షి ఆదేశించినట్టుగా ఆయన సాంగత్యంలోనే మరిన్ని తీర్థాలను దర్శించాడు. నీల వృషభానికి వివాహం చేశాడు. ఇలా ఎంతో పుణ్యాన్ని ఆర్జించి దేహాంతంలో శ్రేష్టమైనటువంటి విమానాలను ఎక్కి దివ్య లోకాలలో పెద్ద కాలం పాటు అన్ని భోగాలను అనుభవించి మరలా పొడిమిపై పుట్టవలసి వచ్చినప్పుడు వీరసేన రాజవంశంలో జన్మించి మాకందరికీ మహారాజయ్యాడు. మంత్రిగారి ప్రసంగాన్ని విని ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యచకితుడవుతాడు. ఆ తరువాత ఆ రాజును మనసారా దీవించి రాజసేవకులు వెంటరాగా తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు. ఇంతవరకు వీరవాహన మహారాజు వినిపించినటువంటి వశిష్ఠ ప్రజాపతి ఇంకా ఇలా ఉపదేశించాడు. ఓ రాజా, అన్ని కర్మలలోకి శ్రేష్ఠ కర్మ వృషోత్సర్గ కర్మయే. ఈ కర్మను చేసిన వారు యమరాజుకు భయపడనవసరం లేదు. అలాగే స్వర్గప్రాప్తికి కూడా వృషోత్సర్గమే చక్కటి మార్గం. ఒక్క అపవాదం మాత్రం ఉంది. పుత్రుడు, భర్త అంతా ఉండగా మరణించినటువంటి స్త్రీకి కర్మ చేసినప్పుడు వృషోత్సర్గం చేయరాదు. పాలిచ్చేటటువంటి ఆవును దానం ఇవ్వాలి అని చెబుతాడు. ఈ విధంగా వృషోత్సర్గ మహత్యాన్ని ఎవరైతే వింటారో వారికి శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఈ వ్యాఖ్యానాన్ని చదివినవారు, విన్నవారు పాపముక్తులవుతారు అంటూ సాక్షాత్తు ఆ శ్రీహరే గరుత్మంతుడికి ఉపదేశించాడని సూత మహర్షుల వారు శౌనకాది మహామునులకు తెలియజేశారు. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.